నమస్తే. మేము మాట్లాడే మాటలు మీకు బాధ అనిపిస్తే నన్ను క్షమించండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇప్పటి వరకు TV9, TV5, NTV, ఆది టీవీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని టీవీ ఛానల్ వాళ్ళు, యూట్యూబర్లు కూడా సోషల్ మీడియా సంబంధించి ప్రతి ఒక్కరు ఈరోజు ₹1 మేము డబ్బులు తీసుకోకుండా ప్రజల కోసం జీవిస్తూ ప్రజల కోసం బ్రతుకుతూ ప్రజల్లో మేము ఒక్కదమై ఉంటాం. ఎవరు ఫోన్ చేసినా కూడా మేము రెడీగా ఉంటాం. మీరు ఒక్కదైనా చెప్తున్నారా? నేను చాలా మందిని చూస్తున్నాను. కొన్ని గ్రూపులు పెడుతున్నారు. ఒకరైతే గిన ప్రజా గొంతికి అంటున్నారు, ఒకరైతే ప్రజా వాణి అంటున్నారు, ఒకరైతే గిన ప్రజల వాయిస్ అంటున్నారు, కొంతమంది అయితే గిన ప్రజల కోసం సదా మీ సేవ అంటున్నారు. మీ మనసాక్షిని అడగండి అయ్యా, నిజంగా మీరు ఆ పని చేస్తున్నారేమో. నేను చెప్తున్నా, నా మనసాక్షిని అడిగి ఈరోజు ఎవరికాడ ఎక్కడ ఆపద ఉందంటే అక్కడ నేను నిలబడుతూ ₹1 తీసుకోకుండా యథార్థమైన సేవ చేసుకుంటూ ముందుకు నడుస్తున్నా. డబ్బు వస్తుంది పోతుంది, సేవ చేసే అదృష్టం కొంతమందికే వస్తుంది. మీరు కొంతమంది నన్ను ప్రశ్నించవచ్చు, మీద మేము కూడా అప్పుల పాలు కావాలా, మీద మేము కూడా ఏం సంపాదించుకోద్దా, మీద మేము కూడా ఏం తెచ్చుకోద్దా అని నన్ను ప్రశ్నించేటప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నేను ఇదే సమాధానం. సంపాదించుకోండి, వద్దని చెప్పలేదు. సమకూర్చుకోండి, వద్దని చెప్పలేదు. కానీ ఒక పరిధి ఉంటుంది, అది తప్పకండి. అది తప్పుతున్నారు. ఈరోజు నేనే ఎంతోమంది టీవీ వాళ్ళకి నేను ఫోన్ చేయడం జరుగుతుంది, టీవీ ఛానల్ వాళ్ళకి నేను ఫోన్ చేయడం జరుగుతుంది. ఒక్కరు కూడా రెస్పాన్స్ అవుతలేదు. ఆనాడు నా గురించి బ్యాడ్ చేసే రైట్ మీకు ఎవరిచ్చారు? ఈరోజు జాబులు ఇస్తానని చెప్పేసి కొన్ని వందల మంది కాడ డబ్బు తిని ఒక ఫ్రాడు హ్యాపీగా బిజా కొన్నాడు, ఆస్తులు కొన్నాడు. ఒక్క పెళ్లి కాదు, 2-3 పెళ్లిలు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇతను మీద కేసు పెట్టనీకి ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఇతని మీద కేసు కాదు, అతన్ని ఏమీ చేయలేకపోతున్నారు. తనతో కలిసి సంసారం చేసే తన భార్యగా నేను విడాకులు ఇచ్చినా నాకు సంబంధం లేదంటుంది. తను ఇచ్చిన ఆస్తి అనుభవిస్తుంది. చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయి. వీటి గురించి ప్రపంచానికి తెలపడదామయ్యా. ఎంతోమంది నిజ ఉద్యోగులు అన్యాయమైపోతున్నారు. ఎక్కడ చూసినా లంచమే, ఎక్కడ చూసినా అబద్ధమే, ఎక్కడ చూసినా మోసమే. ఎంతో తల్లిదండ్రులు అప్పు సప్పు చేసి చదివించి నా బిడ్డ మంచి ఉద్యోగం చేస్తే నా కుటుంబాన్ని చూసుకుంటుంది అన్న కళ కన్నా తల్లిదండ్రుల జీవితము మట్టిపాలైపోతుంది. ఈ బిడ్డలు ఏం చేయాలో అర్థం కాక కొంతమందికి లంచాలు ఇస్తున్నా, మాకు ఉద్యోగం ఇస్తున్నా అని చెప్పేసి ఇలాంటి బలష్టైన పేదలను నమ్ముకొని డబ్బులు కట్టి మోసపోతున్నారు. కొన్ని కేసులు మా దాకా వచ్చినాయి రాండి అని చెప్పి ఎన్ని టీవీ